హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం క్లాస్ 7 మ్యాథ్స్లో జామెట్రీ అనే చాప్టర్ డిస్కస్ చేసుకుంటున్నాము. ఇందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాంగ్రుయెన్స్. కాంగ్రుయెన్స్ అంటే ఏంటంటే టూ జామెట్రికల్ ఫిగర్స్ ఆర్ కాంగ్రుయెంట్ ఇఫ్ దే హ్యావ్ ద సేమ్ షేప్ అండ్ ద సేమ్ సైజ్. మనము ఏవైనా టూ జామెట్రికల్ ఫిగర్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ట్రయాంగిల్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అందులో మనము వాటి సైజ్ అనేది ఇక్కడ సేమ్ షేప్ అండ్ సైజ్ ఉండాలి. టూ తీసుకున్నప్పుడు వాటి షేప్ అండ్ సైజ్ అనేది సేమ్ ఉన్నట్లయితే అట్లాంటి వాటిని మనము జామెట్రికల్ ఫిగర్స్ కాంగ్రుయెంట్లో ఉన్నాయని చెప్తామన్నమాట. ఫస్ట్ ఇక్కడ లైన్ సిగ్మెంట్స్ విచ్ హ్యావ్ ద సేమ్ లెంత్ ఆర్ కాంగ్రుయెంట్. ఒకవేళ లైన్ సిగ్మెంట్స్ అనేవి సేమ్ లెంత్లో ఉన్నాయనుకోండి ఆ ఫిగర్స్లో, అప్పుడు వాటిని కాంగ్రుయెంట్ అని చెప్తాము. లేదంటే సెకండ్ వన్ వచ్చేసి సర్కిల్స్ తీసుకున్నాం అనుకోండి, వాటిలో ఈక్వల్ ర్యాడీస్ ఉన్నాయనుకోండి ఆ టూ సర్కిల్స్లో, అప్పుడు వాటిని మనము ర్యాడీ అంటే రేడియస్ అనమాట. ఈక్వల్ రేడియస్ ఉంటే వాటిని కూడా మనం కాంగ్రుయెంట్ అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మనం ఇందులో. ఎందుకంటే నేను లాస్ట్ క్లాస్లో ట్రయాంగిల్స్ అనే టాపిక్ చెప్పాను కాబట్టి మనకి ఇందులో ట్రయాంగిల్స్లో కాంగ్రుయెన్స్ ఎలా ఉంటుందనేది దీంట్లో వస్తుంది మనకి. ఇక్కడ ఫస్ట్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డిటర్మైన్ ఇట్స్ షేప్ అండ్ ఇట్స్ 3 సైడ్స్. మనము 3 యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి ట్రయాంగిల్లో, మనకి దీంతో మనకి త్రీ యాంగిల్స్లో మనకి దాని షేప్ అనేది ఎలా ఉంటుంది అనేది, మనకి సైడ్స్ ఎలా ఉంటాయి అనేది మనము డిటర్మైన్ చేయొచ్చు. ఇఫ్ 3 యాంగిల్స్ అండ్ ద 3 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు ద కరెస్పాండింగ్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్. ఒకవేళ ఇప్పుడు ఒక ట్రయాంగిల్లోని మనకి యాంగిల్స్ అండ్ సైడ్స్ త్రీ యాంగిల్స్ ఉంటాయి కదా మనకు ట్రయాంగిల్లో, ఈ 3 యాంగిల్స్ అండ్ 3 సైడ్స్ అనేవి ఇంకొక ట్రయాంగిల్కి లోని సైడ్స్ అండ్ యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు మనము ఈ రెండు అనేవి కాంగ్రుయెంట్గా ఉన్నాయని చెప్తామన్నమాట. కాంగ్రుయెంట్కి మనకి సినోనిమ్స్ ఏంటంటే ఇంకా మనము దీన్ని ఐడెంటికల్ అని చెప్పొచ్చు, లేదంటే ఈక్వివాలెంట్ అని కూడా అంటాము. అంటే ఈక్వల్గా ఉన్నాయని అర్థం అన్నమాట. However, to conclude that the triangles are congruent, it is not necessary that all the 6 corresponding elements of the 2 triangles are given to be congruent. మనము ఏవైనా రెండింటిని కాంగ్రుయెంట్ అని చెప్తున్నామంటే ట్రయాంగిల్స్ని, మనకి ఇట్ ఈస్ నాట్ నెసరీ. మనకి అన్ని 6 కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా సైడ్స్ వైజ్గా కానీ కాంగ్రుయెంట్గా ఉండొచ్చు, లేదంటే యాంగిల్స్ వైజ్గా కానీ కాంగ్రుయెంట్గా ఉండొచ్చు అన్నమాట. వీటిలో మనకి ఒక 4 ప్రాపర్టీస్ ఉంటాయి కాంగ్రుయెన్స్ అనే టాపిక్లో. బేస్డ్ ఆన్ ద స్టడీ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ద ఫాలోయింగ్ రిజల్ట్స్ కెన్ బి యూజ్డ్ టు ఎస్టాబ్లిష్ ద కాంగ్రుయెన్స్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్. మనకి ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్స్ ప్రాపర్టీ. అంటే ఏంటంటే ఇక్కడ సైడ్ అని అర్థం. ఇక్కడ ఎస్ అంటే మనకేంటి సైడ్. మనకి ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ సైడ్స్ తీసుకొని ప్రాపర్టీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇందులో సైడ్స్ బేస్డ్ అని ఉంటుందన్నమాట. బై ద సైడ్ కాంగ్రుయెన్స్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీలో ఏమవుతుందంటే 2 ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ if the 3 sides of a triangle are equal to the corresponding sides of the other triangle. That is, the three angles of the first triangle are bound to be equal to the corresponding angles of the second triangle. ఇక్కడ సైడ్ కాంగ్రుయెన్స్ ప్రాపర్టీ అంటే ఏంటి అర్థం? మనకి ఇక్కడ ఇచ్చిన మనకి 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 2 ట్రయాంగిల్స్లో సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయని అర్థం. అంటే దీంట్లో ఇది ఏబిసి పిక్యూఆర్ అని తీసుకున్నాం అనుకోండి, అంటే ఏబి పిక్యూ ఈక్వల్గా ఉంటాయి, ఏసీ పిఆర్ ఈక్వల్గా ఉంటాయి, బీసీ క్యూఆర్ ఇవి ఈక్వల్గా ఉంటాయని చెప్తున్నాడు. సైడ్స్ వైజ్గా ఈక్వల్గా ఉంటాయి 2 ట్రయాంగిల్స్. అలా ఉన్నాయని ఇచ్చాడు అనుకోండి, మనకి ఈ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుందంటే దట్ ఈస్ the 3 angles of the first triangle are bound to be equal to the corresponding angles of the second triangle. మనకి సైడ్స్ అనేవి ఈక్వల్గా ఇచ్చాడు. 2 ట్రయాంగిల్ కాంగ్రుయెంట్ అంటున్నాడు సైడ్స్. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతాయంటే దీనికి రెస్పెక్టెడ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా అవుతాయి అన్నమాట. ఒక ట్రయాంగిల్కి ఇంకొక ట్రయాంగిల్కి యాంగిల్స్ కూడా కాంగ్రుయెన్స్లో ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో మనకి ఏబిసి అనే ట్రయాంగిల్ ఇచ్చాడు.
ఇక్కడ PQR అనే ట్రయాంగిల్ ఇచ్చాడు. మనకి సైడ్ కాంగ్రుయెన్స్ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుందంటే ఇక్కడ సైడ్స్ ఈక్వల్ అంటున్నాడు. ఫస్ట్ మనకి ఏమని ఇచ్చాడు, సైడ్స్ అనేవి 2 ట్రయాంగిల్స్లో సైడ్స్ ఈక్వల్ అని అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్, అంటే ఇందులో AB ఈక్వల్, ఇందులో PQ ఇలా ఈక్వల్ ఉన్నప్పుడే మనము కాంగ్రుయెన్స్ ఉన్నాయి ఆ ట్రయాంగిల్స్ అని చెప్తామన్నమాట. ఇందులో AC ఈక్వల్ ఉంది, PR ఈక్వల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో BC QR మనకి ఇచ్చింది ఇది, ఈ కండిషన్స్ అన్నీ ఇచ్చాడు. దీని ప్రకారం మనం కాంగ్రుయెన్స్ అని చెప్తున్నాము. ఒకవేళ కాంగ్రుయెన్స్ అయినట్లయితే మనకేమవుతుంది, ఈ కాంగ్రుయెన్స్ని మనము ఈ కాంగ్రుయెంట్గా ఉన్నాయనుకోండి 2 ట్రయాంగిల్స్, దాన్ని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇక్కడ ఈక్వల్ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుందంటే వీటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. అంటే ఇక్కడ మనకి ఈ సైడ్ ఈక్వల్ అంటున్నాడు, ఈ సైడ్ కూడా ఈక్వల్ అంటున్నాడు. సో దీనికి ఆపోజిట్గా ఏముంది, మనకి ఈ సైడ్కి ఆపోజిట్గా యాంగిల్ C ఉంది, దీనికి యాంగిల్ R ఉంది. సో యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ R అవుతుందన్నమాట. చూడండి, నెక్స్ట్ మనకి ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు, AC ఈక్వల్ టు PR అన్నాడు. అంటే ఏమవుతుంది, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏమవుతుంది, మనకి యాంగిల్ B అవుతుంది. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, యాంగిల్ Q. అంటే యాంగిల్ B అండ్ యాంగిల్ Q అనేవి ఈక్వల్గా ఉంటాయి యాంగిల్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి BC అనేది ఈక్వల్గా ఉంది, QR అనేది ఇందులో ఈక్వల్గా ఉంది. సో BCకి ఆపోజిట్గా ఉన్నది ఏంటి, యాంగిల్ A. నెక్స్ట్ QRకి ఆపోజిట్గా ఉన్నది ఏంటి, యాంగిల్ P. సో ఈ ప్రాపర్టీ ప్రకారం యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ P అవుతుందన్నమాట. మనకి జామెట్రీలో కొంచెం కష్టంగానే ఉంటుంది, మీరు రిపీటెడ్గా వినండి వీడియోస్ని, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఇంకొకసారి విన్నారనుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి SAS కాంగ్రుయెన్స్ ప్రాపర్టీ. అంటే ఏంటంటే ఇక్కడ S అంటే సైడ్, A అంటే ఏంటి, యాంగిల్. ఇక్కడ మనకి సైడ్ యాంగిల్ రెండే తీసుకుంటాము. ట్రయాంగిల్లో మనకి సైడ్ యాంగిల్ అనేవి మెయిన్ కాబట్టి మనకు వాటిపైనే ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ఇక్కడ సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్స్ ప్రాపర్టీ అనేది ఏంటంటే ఈ ప్రాపర్టీకి ప్రకారం ఏమవుతుందంటే మనకి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. ఎప్పుడు అవుతాయి, ఇఫ్ ద 2 సైడ్స్, ఇక్కడ సైడ్ 2 సైడ్స్ ఇచ్చాడు మనకి, అంటే 2 సైడ్స్ అండ్ 1 యాంగిల్, ఇట్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ 1 ట్రయాంగిల్. 2 sides, 1 angle equal to the corresponding sides and the included angle of the other angle. ఒక యాంగిల్లోని 2 sides and angle దీనికి కరెస్పాండింగ్గా ఉన్న సేమ్ సైడ్స్ అండ్ యాంగిల్స్, ఇంకొక ట్రయాంగిల్లో దీనికి కరెస్పాండింగ్గా ఉన్న సేమ్ సైడ్స్ అండ్ యాంగిల్స్కి కాంగ్రుయెంట్గా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే that is the third side and the other 2 angles of the first triangle are bound to be equal to the corresponding side and angles of the second triangle. ఇది నేను ఫిగర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి సైడ్ యాంగిల్ సైడ్ ఈ మూడు ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది కదా ABC, ఇందులో మనకు ఒక సైడ్ ఏంటి AB అనేది ఒక సైడ్, కరెస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది మనకి PQనే కదా. ఈ రెండు ఈక్వల్ అవుతుంది, ఈ రెండు కాంగ్రుయెంట్స్ అన్నాడు మనకి, అంటే ఈ రెండు కాంగ్రుయెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, యాంగిల్ కూడా మనకు కాంగ్రుయెంట్, అంటే ఇక్కడ యాంగిల్ B అనేది కాంగ్రుయెంట్ అని ఇచ్చాడు, అంటే కరెస్పాండింగ్ యాంగిల్ Q ఇది కూడా సేమ్ ఉంటుందన్నమాట. యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q ఉంటుంది మనకి. నెక్స్ట్ సైడ్ ఇంకొక సైడ్ BC ఇచ్చాడు, సో BCకి కరెస్పాండింగ్గా ఉండేది ఏంటి మనకి QR కదా. సో QR కూడా మనకి BC అండ్ QR అనేవి ఈక్వల్గా ఉంటాయి. దెన్ అప్పుడు ఏమంటాం మనం, ఈ రెండు కాంగ్రుయెంట్లో ఉన్నాయని చెప్తాము. ఇలా ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మనకి దీనికి ఆపోజిట్గా ఉన్నది ఏంటి, మనకి 2 యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు ఈ సైడ్ ఈక్వల్ అంటున్నాం కదా మనము, అంటే AB PQ రెండు ఈక్వల్ అవుతున్నాయి. అంటే మనకి ఏంటి అర్థం, ఇండైరెక్ట్గా ABకి ఆపోజిట్గా ఉండేది ఏంటి మనకి యాంగిల్ Cనే కదా. సో మనకి PQకి ఆపోజిట్గా ఉండేది ఏంటి యాంగిల్ R. సో యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ R అవుతుందన్నమాట. మనం నెక్స్ట్ ఇంకొక సైడ్ తీసుకుంటున్నాము, అంటే మనం సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సైడ్స్ కాంగ్రుయెంట్లో ఉన్నాయంటే దానికి కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయన్నమాట. అదే మనకి ఏ ప్రాపర్టీలోనైనా అలానే ఉంటుంది, ఇందులో కూడా అంతే మనకి వీటిలో. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఈ సైడ్ ఈక్వల్ అంటున్నాడు, BC అనేది ఈక్వల్, దీని కరెస్పాండింగ్ QR కూడా ఈక్వల్ కదా. సో దీనికి ఆపోజిట్గా ఉండే యాంగిల్ ఏమవుతుంది మనకి యాంగిల్ A అవుతుంది, దీనికి ఆపోజిట్గా ఉండేది ఏమవుతుంది యాంగిల్ P అవుతుంది. సో యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ P అవుతుంది అనమాట. అంటే మనకి 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనకి 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతున్నాయి.
మన అదేవిధంగా ఇంక ఇక్కడ ఏమంటున్నాడు, యాంగిల్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతున్నాయి అంటున్నాడు, కాంగ్రియంట్ అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, కరెస్పాండింగ్ యాంగిల్ అంటే మనకు ఆపోజిట్ ఏంటి, యాంగిల్కి సైడే కదా. సో ఈ సైడ్ అనేది మనకి ఈక్వల్ అవుతుందన్నమాట యాంగిల్ కాబట్టి. దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏసీ. నెక్స్ట్ ఈ యాంగిల్కి సేమ్ అదే యాంగిల్కి ఆపోజిట్ సైడ్ పిఆర్. సో మనకి ఇక్కడ 2 సైడ్స్ అండ్ యాంగిల్ ఈక్వల్ అవుతున్నాయి, కాంగ్రియంట్స్ అవుతున్నాయి. అంటే దానికి ఆపోజిట్గా ఉండే 2 సైడ్స్కి ఆపోజిట్గా ఉండేవి ఏంటి, మనకి 2 యాంగిల్స్ కాబట్టి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. మనకి యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్స్ ఈక్వల్గా అవుతాయి కాబట్టి ఏసీ ఈక్వల్ టు పిఆర్. సో మనకి ఇది ఈ కండిషన్కి మీనింగ్ ఇదే అన్నమాట. ఈ సైడ్ అని ఇచ్చాడు అనుకోండి, దాని ఆపోజిట్ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. ఒకవేళ యాంగిల్ అని ఇస్తే ప్రాపర్టీలో అప్పుడు దానికి ఆపోజిట్గా ఉండే సైడ్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఇంకా మనకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.